తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తాను అన్నట్లు వచ్చిన వార్తలను ఆ పార్టీ సీనియర్ నేత నారాయణ ఖండించారు. అందరినీ కలుపుకుపోవడం వలన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచిందని తాను చెప్పానన్నారు. సిపిఐ వలనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పలేదు, అపార్థాలకు దారితీస్తుందని వివరణిస్తున్నా అన్నారు సిపిఐ నారాయణ. అది కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి, సిపిఐ కేంద్రం నుంచి చేసే ప్రయత్నాలు ఒక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మీద పనిచేసింది. ఆ ప్రకారం ఒక ఉడంబడి జరిగింది. తెలంగాణ దాదాపుగా వామపక్షాలకి దాదాపు 90 to 100 సీట్లలో 1000 ఓట్ల నుంచి 10,000 ఓట్ల దాకా ఉంటాయి. మన తెలంగాణ పని తప్పకుండా ఉంటాయి. మేము ఒకటి గెలిచడానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సహకరించిన మాట వాస్తవే. కానీ మా ఓట్లు కూడా యాడ్ అయినాయి. యాడ్ అయిపోతే మంచి మంచి మెజారిటీ వచ్చింది. పెద్ద మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎందుకు అంటే ఎంత కష్టపడినా ఒక ఐక్యంగా నిలబడ్డాం కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీన్ని కేంద్ర కాంగ్రెస్ పార్టీ గుణపాఠంగా తీసుకోవాలి. నిన్న నేను విలేకరుల సమావేశం మాట్లాడుతున్నప్పుడు వచ్చిన వార్త కొద్దిగా అపార్థాలు దారి తీసుకుంది. అందుకే నేను వివరిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ కేవలం మా వల్లనే గెలిచింది, సిపిఐలో గెలిచని చెప్పేసేటువంటి పద్ధతుల్లో కొన్ని హెడ్లైన్స్ వచ్చాయి. అది కరెక్ట్ కాదు. నేను చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉమ్మడిగా అందరినీ కలుపుకొని చేయడం వల్ల రాజకీయ ఫలితాలు వచ్చాయి. ఇలాంటి ప్రయత్నం ఆ ఛత్తీస్గఢ్లోనూ, రాజస్థాన్లోనూ, తర్వాత మధ్యప్రదేశ్ చేసి ఉంటే ఫలితాలు మెరుగ్గా ఉండేవి అని చెప్పాను. అది దాని మీద నేను నిలబడే ఉన్నా. అందువల్ల ఇది ఉమ్మడి వ్యూహం, అందరినీ కలుపుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి కూడా అతను ప్రయత్నం జరిగినాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అందరిని కలుపుకొని చేయడం ద్వారా వచ్చే ఫలితంగా మేము భావిస్తాం తప్ప కేవలం సిపిఐ ఒకటే గెలిపించని చెప్పేసి చెప్పడం అనేది అది అపార్థాలు దాల్సింది. ఆ విధంగా మేము చెప్పలేదు. దానికి గమనించడం